సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, రేపైతే లాస్ట్ ఎగ్జామ్ అనమాట. మీకు అందరికీ ఆల్ ద బెస్ట్, మంచిగా రాయండి లాస్ట్ ఎగ్జామ్ని. సో సోషల్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా ఇవైతే చూసుకోండి. నేను నెక్స్ట్ పేపర్ అయితే పెడతాను మీకు. అందులో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ 5 స్టార్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ అయితే మీరు చదువుకోండి. అండ్ వాటితో పాటుగా ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే మీరు రిఫర్ చేయండి దీనికి ఏముంది అనేది. అంతేగాని లైక్ ఏంటంటే బట్టి టైప్ కాకుండా జస్ట్ నార్మల్గా ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం చేసుకొని ట్రై చేయండి. అండ్ రేపు కూడా ఫైనల్గా టిప్స్, ఎగ్జామ్ లాస్ట్ అనేసి మీరు తొందర చేయకండి. ఏ బిట్కి ఏం రాస్తున్నాము అనేసి సెక్షను దాని నెంబర్ 8 అయితే 8 అనేసి దానికి ఆన్సర్ అని పెట్టి రాయండి. సో ఈ విధంగా మీరు చేస్తేనే మనకు మంచి మార్క్స్ వస్తాయి. లేదు అంటే మీరు అడ్డదిడ్డంగా ఒకవేళ క్వశ్చన్ మార్క్ వేయకుండా అటు ఇటు వేస్తే దానికి మార్క్స్ క్రెడిట్ అయితే అవ్వవు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం మంచిగా అయితే రాయండి. సో మీకు ఆ ఫీల్ అనేది టిల్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ వచ్చే రోజు వరకు ఉంటుంది, మంచిగా రాసినాము అనేసి. సో లాస్ట్ పంచ్ మనదైతే బాగుంటుంది అనేసి. ఎట్లా ఉందో ఇది కూడా లాస్ట్ ఎగ్జామ్ మంచిగా మీరు పర్ఫామ్ అయితే చేయండి. సో మీరైతే టైం అయితే వేస్ట్ చేయకండి ఈ ఒక్కరోజు. అండ్ రేపు మీరైతే ఎగ్జామ్ రాస్తారు. ఇక ఎగ్జామ్ అయిపోయిందంటే మీరు ఇక ఫుల్ చిల్ అయితే అవ్వచ్చు. ఒక 15 రోజులు కావచ్చు, ఒక నెల అవ్వచ్చు. తర్వాతకి మీరు పాలిటెక్నిక్ చదువుతారా, ఏం చదువుతారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఏమనుకుంటున్నారో సో నాకు కూడా తెలుస్తుంది. మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు, ఏం చదవాలనుకుంటున్నారు, ఇంటరా లైక్ పాలిటెక్నికా. సో అట్లా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను కూడా ఏమైనా టిప్స్ కావాలంటే చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో మన ఛానల్లో అయితే అప్డేట్స్ ఇస్తాను. ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న దానిపైన ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను నేను కూడా. సో ఇదనమాట వీడియో. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే క్వశ్చన్స్ అనేవి పాస్ చేసుకొని చూడండి. సో ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.